సలార్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. మహానటి తర్వాత నాగస్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి బ్యానర్పై అశ్వనీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ విలన్గా నటిస్తుండగా దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో యంగ్ దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడనే టాక్ ఉంది. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో హీరో నాని, విజయ్ దేవరకొండ క్యామియో చేస్తున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరే ఎందుకు అంటే నాగస్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో వీరిద్దరే హీరోలు. ఈ సినిమా నాగస్విన్ కు మంచి పేరు తీసుకొచ్చింది. అందుకే కల్కిలో వీరిద్దరిని క్యామియోకు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ యంగ్స్టర్స్ కల్కిలో ఉంటే మాత్రం అదిరిపోతుంది. మూవీ మేకర్స్ సంప్రదిస్తే ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వీళ్ళు కాదనే ఛాన్స్ లేదు. కాబట్టి నాగస్విన్ అసలేం ప్లాన్ చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాకుండా ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మే 9న కల్కి రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.